పర్యావరణ రహితంగా ఉండే బైపాస్ రోడ్ నిర్మాణాలు ప్రజల సౌకర్యం రవాణాకు ఎంతగానో వినియోగపడతాయి. మరోవైపు విశాఖపట్నం నుంచి కాకినాడకు వచ్చే భారీ వాహనాలతో నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తిమ్మాపురం దగ్గర నుండి అమలాపురం వెళ్లేందుకు ట్రాఫిక్ సమస్యలతో గంటల తరబడి నిరీక్షణకు గురవుతూ ప్రజల సహవాసానికి పరీక్షగా నిలుస్తున్నాయి. బైపాస్ నిర్మాణంతో ప్రజలకు మేలు జరుగుతుందని అధికారులు నేషనల్ హైవే ఆధ్వర్యంలో కాకినాడలో బైపాస్ నిర్మాణానికి 2017లో పచ్చ జెండా ఊపారు. 370 కోట్ల రూపాయలతో 19 కిలోమీటర్ల డిజైన్ రూపొందించిన ఆ నిర్మాణాలు ఇప్పటి వరకు కొలిక్కి రాలేదు. అలాగే నిర్మించిన 2-3 ఫ్లైఓవర్ల వర్షాలకు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం నిర్మాణాలు ఊపందుకోవడంతో వచ్చే ఏడాదికి ఈ బైపాస్ ను అందుబాటులోకి తెస్తామని అధికారులు చెబుతున్నారు. బైపాస్ నిర్మాణం ఖర్చు, లోపాలపై మరింత సమాచారం మా కాకినాడ జిల్లా ప్రతినిధి దుర్హాని అందిస్తారు. బైపాస్ నిర్మాణం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేపట్టేది ప్రజల సౌకర్యార్థమే. ఎందుకంటే ఊళ్ళోకి రాకుండా జనాలను డైవర్ట్ చేస్తూ ఈ ఊరి జనాభాను డిస్టర్బ్ చేయకుండా భారీ వాహనాలు కానీ రవాణా సౌకర్యం ఉన్న వాహనాలు కానీ ఊర్లోంచి కాకుండా బయట మార్గం వైపు వెళ్లే రహదారులను బైపాస్ నిర్మించి అటు రాష్ట్ర అభివృద్ధికి కానీ ఇలాగా ఇటు పర్యావరణ హితంగా కానీ పనిచేసే విధంగా బైపాస్లు నిర్మితం అవుతుంటాయి. కాకినాడలో ఉన్న కత్తిపూడి నుంచి యానం వైపు వెళ్లే ఊర్లో ట్రాఫిక్ చాలా విపరీతంగా ఉంటుందని దీన్ని బైపాస్ నిర్మించాలని నేషనల్ హైవేస్ నిర్ణయించింది. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ అధీనంలో పనిచేయడం వల్ల 370 కోట్లతో 19 కిలోమీటర్లతో పొడవున మన తిమ్మాపురం నుండి గుర్జనాపల్లి వరకు బైపాస్ నిర్మించాలని 2017లో పనులు ప్రారంభించారు. కేవలం ఏడాది లోపల పనులు పూర్తవ్వాలని నిర్ణయించినప్పటికీ పనులు విపరీతమైన జాప్యం జరగడంతో ఇప్పుడు 2023 కూడా పనులు పూర్తి కాగలేదు. పైగా ఈ బ్రిడ్జిలు కట్టిన బ్రిడ్జిలు దీన్ని మూడు బ్రిడ్జిలు ఉన్నాయి, అలాగే 2 రైల్వే బ్రిడ్జిలు ఉన్నాయి. ఈ సడన్ గా ఈ బ్రిడ్జిలు ఈ వాతావరణానికి ఈ వర్షాలకి కూలిపోవడంతో చాలా నాసిరకంగా పనులు కనబడి ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించడం, ఈ రాష్ట్ర ప్రభుత్వ చర్య వల్ల ఇలా జరిగిందని చెప్పేసి ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడం చాలా చోట్ల మనం గమనించాం. అయితే వాస్తవానికి ఇది నేషనల్ హైవే ప్రాజెక్ట్ కావడంతో 2017లో పనులు ప్రారంభించిన వాస్తవ విషయాలు ప్రజలు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ స్పష్టంగాను రైల్వే లక్నోలో జరిగిన సేమ్ ఇటువంటి ప్రాజెక్టులోనే రైల్వే బ్రిడ్జ్ కట్టడంలో కూలిపోయింది. దాంతో బ్రిడ్జ్ నమూనా మార్చాలని చెప్పేసి నేషనల్ హైవేస్ నిర్ణయించి రైల్వే శాఖ ప్రతిపాదనలు పంపింది. అయితే 2020 వరకు వాళ్ళు నానుస్తూ ఎటువంటి ప్రతిపాదనలు పంపకపోవడంతో 2020లో ఆ ప్రాజెక్టు మార్చి రైల్వే బ్రిడ్జ్ ఈ విధంగా కాకుండా ఈ విధంగా ఉండాలి అని చెప్పి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. 2020లో రావడంతో పాటు ఈలోగా భారీ వర్షాలు నాశనం అంటే ఇక్కడ శాండ్ సరిగ్గా లేకపోవడం వలన ఇక్కడ శాండ్ మనం సరిగ్గా పరీక్ష చేయకుండా ఈ కాంట్రాక్టర్ హడావుడిగా పనులు చేయడం వలన ఒక్కసారిగా నేల కొద్ది కొంగి బ్రిడ్జికి అటు ఇటు సుమారు 2 చోట్ల అంటే ఇంద్రపాలెం చీడిగా దగ్గర ఒక చోట, అలాగే రెండోది మనకి తిమ్మాపురం స్టార్టింగ్ లోనే ఇలా ఈ హైవే బైపాస్ లో ఈ మరో సామర్లకోట బైపాస్ అంటే ఏడీబీ రోడ్డు అంటారు, ఈ బైపాస్ లో మరో చోట ఈ 2 చోట్ల రోడ్డు కింద కుంగిపోవడం వల్ల ఒక్కసారిగా ఈ బ్రిడ్జికి అటు ఇటు ఉన్న నిర్మాణాలు రోడ్డు కుంగిపోయింది. దీనివల్ల అటు ఇటు కట్టిన రైలింగ్ కూడా వర్షాలు కొట్టుకుపోయి చాలా దీనావస్థకు చేరిపోయి ఏమాత్రం నిర్మాణానికి మళ్ళీ పనికి రాకుండా పోయినాయి. అయితే నేషనల్ హైవేస్ మాత్రం ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని 370 కోట్ల కంటే ₹1 ఇచ్చేది లేదని కాంట్రాక్ట్ సంస్థే భరించాలని కఠిన నిర్ణయం తీసుకోవడంతో కాంట్రాక్ట్ మళ్ళీ ఇవన్నీ శుభ్రం చేసుకుంటూ మళ్ళీ తన పని ప్రారంభించాడు. ఇది వచ్చే ఏడాదికైనా పని పూర్తవుతుందా అని అధికారులు నిర్ణయించుకున్నా వచ్చే ఏడాది పూర్తి చేయాలని, కానీ ఆ పరిస్థితులు అయితే కనిపించడం లేదు. ఈ కాంట్రాక్ట్ సిబ్బంది చురుగ్గానే పనిచేస్తున్న 3 చోట్ల బ్రిడ్జిలు పూర్తి చేయాల్సి ఉంది. మళ్ళీ రోడ్డు ఏమాత్రం వాడకుండా 4 ఏళ్ళు అయ్యి వాడకం లేకపోవడం వల్ల రోడ్డు కూడా ఛిద్రంగా తయారవుతుంది. ఇటువంటి పరిణామాల నేపథ్యంలో ఇంత సుదీర్ఘమైన 19 కిలోమీటర్ల బైపాస్ నిర్మించాలంటే ఎంత ప్రణాళికాబద్ధంగా చేయాలి, అధికారులు ఎంత చిత్తశుద్ధితో ఉండాలి అన్నాయని పలు ఉదాహరణలు ఇక్కడ పేర్కోవాలి. ఈ రోడ్డుని ఎప్పటికైనా సరైన ప్రణాళికతో ముందుకెళ్తే కనుక ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎందుకంటే తిమ్మాపురం ఉదయం పూట మొదలు సాయంత్రం 2 పూటలు కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది. యాక్చువల్గాను యానంలో వెళ్ళాలంటే యానం వైపుగా ఇటుపై అమలాపురం కానీ భారీ వాహనాలు వెళ్ళాలన్నా ఇతరత్ర రవాణా వాహనాలు వెళ్ళాలన్నా ప్రయాణికులు వెళ్ళాలన్నా చాలా అసౌకర్యంగా ఉంటుంది. కొన్ని గంటల పాటు ఇక్కడే గడిచిపోతూ ఉంటుంది. ఈ బైపాస్ వీటన్నిటికీ కూడా చక్కటి పరిష్కారంగానే చెప్పుకోవాలి. అయితే అధికారులు వీటిని సరిగ్గా చేయకపోవడం వల్ల ఈ పరిణామాలు ఏర్పడ్డాయి. ఇప్పటికైనా సరే నేషనల్ హైవేస్ అధికారులు దగ్గరుండి సాయిల్ టెస్ట్ పూర్తయిపోయింది, ఈ బ్రిడ్జ్ నిర్మాణంలో కొలిక్కొచ్చినాయి కాబట్టి సరిగ్గా దగ్గరుండి నిర్మాణాలు చేపడితే గనక ప్రజలకు ఎంతో ఉపయోగమైన బైపాస్ అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ చిన్నీతో నదీం కందురాని, కాకినాడ.